హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు అలాగే పరీక్షల నిర్వహణ విషయంలో ఇవాళ జాబ్ క్యాలెండర్ను విడుదల చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇవాళ శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తారని ఆయన తెలిపారు. జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత తీసుకురానున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శాసనసభ సమావేశ మందిరంలో సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం వివరాలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పొంగులేటి మీడియాకు వివరించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఏటా నిర్దిష్ట కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేలా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. శుక్రవారం శాసనసభ సాక్షిగా ఈ విషయాన్ని యావత్ తెలంగాణలో తమ్ముళ్ళు చెల్లెమ్మలకి తెలియజేయనున్నాం. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన తీర్పు రాగానే ముఖ్యమంత్రి శాసనసభలో ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా వాటిలోనూ రిజర్వేషన్లు అమలు చేస్తాం అన్నారు. అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్లో ఒకసారి షెడ్యూల్ ప్రకటిస్తే చట్ట ప్రకారం ఉద్యోగ నియామకాలు పూర్తవుతాయని అన్నారు. ఉద్యోగ ఎంపిక పరీక్షలు వరుసగా ఉంటాయన్నారు. ప్రస్తుతం అయితే గవర్నమెంట్ డిఎస్సి పరీక్షలు అయితే నిర్వహిస్తుంది. ఇది జూలై 18 నుంచి ఆగస్టు వరకు అయితే నిర్వహిస్తుంది. అలాగే గ్రూప్ 2 కూడా వాయిదా వేసింది. గ్రూప్ 3 గ్రూప్ 4లో ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో పోస్టులు అవి పెంచాలంటూ నిరుద్యోగులు విద్యార్థులు డిమాండ్ చేశారు. అలాగే మెగా డిఎస్సి కూడా నిర్వహించాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ని అసెంబ్లీలో ప్రకటించనున్నారు. కాబట్టి మరి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది విద్యార్థుల్లో, అలాగే మెయిన్గా నిరుద్యోగుల్లో. చూద్దాం మరి వాటి జాబ్ క్యాలెండర్లో ఎలాంటి అంశాలు ప్రకటించబోతున్నారో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.